సో నెక్స్ట్ వచ్చేసి యాక్షన్ స్టెప్స్ అండి. ఇప్పుడు దాకా మనం ఏం చేసామంటే మనల్ని మనం బిజినెస్ ని ఆన్లైన్ ఎస్టాబ్లిష్ చేసుకున్నాం. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి అని అంటే యాక్షన్ స్టెప్స్. యాక్షన్ స్టెప్స్ అని అంటే మనం ఎవరు, మనం ఏం చేస్తాము, మనం ఎంత ప్రొఫెషనల్ అనేది పీపుల్ కి అర్థమైంది. తర్వాత ఇప్పుడు మన క్లయింట్స్ కావాలి కదా. ఇది కదా మనకు మెయిన్ కావాల్సింది. క్లయింట్స్ ఎలా కావాలి, మార్కెటింగ్ ఎట్లా చేయాలి. ఇప్పుడు దాకా ఎస్టాబ్లిష్ చేసాము, ఇక్కడ నుంచి మార్కెటింగ్ సెక్షన్ ఎలా ఉంటుంది, పీపుల్ మనతో అప్రోచ్ అవ్వాలంటే ఏమి చేయాలి, ఈ బయర్స్ మనకి ఎలాంటి ఎక్కడెక్కడ ఉండొచ్చు, లేకపోతే వాళ్ళు ఏ విధంగా మన సైడ్ అట్రాక్ట్ అవ్వాలంటే ఆ, మనం ఏమి యాక్షన్ స్టెప్స్ చేయాలి, ఏమి ఇంప్లిమెంటేషన్ స్టెప్స్ మనం చేయాలి అని ఇప్పుడు మనం మాట్లాడుకుంటాం. దీని యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి అని అంటే, ప్లీజ్ బి నోటెడ్, దీని ఆబ్జెక్టివ్ ఏంటి అని అంటే గెట్ ఇన్ టచ్ విత్ పొటెన్షియల్ బయర్స్ అండ్ ఆల్వేస్ పాప్ అప్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దెమ్. ఎవరైతే డిజిటల్ ప్లాట్ఫామ్స్ లో పొటెన్షియల్ బయ్యర్స్ ఉన్నారో వాళ్ళ యొక్క అటెన్షన్ ని మనం ఎట్లా గ్రాప్ చేయాలి, ఎప్పుడు ఆల్వేస్ వాళ్ళ వాళ్ళ ప్రొఫైల్లో, వాళ్ళ న్యూస్ ఫీడ్ లో కావచ్చు, ప్రొఫైల్ కావచ్చు, మనం ఎలా పాపప్ అవ్వాలి, ఓపెన్ చేస్తే మనం ఎలా కనిపించాలి, వాళ్ళకి నిద్రలేసి మనం ఎలా కనిపించాలి, ఈ విషయాల గురించి మాట్లాడుకుంటాం. సో బిఫోర్ దట్ ఐ వాంట్ టు ఆస్క్ ఆల్ ఆఫ్ యూ పీపుల్, మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఒక 1 minute లో క్లారిటీ చెప్పండి, నేను క్లారిటీ ఇచ్చేస్తాను. ల్యాండింగ్ పేజ్ చెప్పాను, బయో లింక్స్ గురించి చెప్పాను, మీ ప్రొఫైల్లో లెఫ్ట్ సైడ్ ఎలాంటి లింక్స్ మీరు పెట్టాలి డీటెయిల్స్ అని చెప్పాను. ప్లస్ మీ కమ్యూనిటీ ఎట్లా, ఐ మీన్ ఎలాంటి కమ్యూనిటీ లింక్స్ పెట్టాలి మొత్తం చెప్పాను. ఇనిషియల్ గా ఆఫర్ స్టేట్మెంట్ ఎవ్రీథింగ్ ఓకే. దీంట్లో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే యూ కెన్ ఆస్క్, ఐ విల్ గివ్ క్లారిటీ. జస్ట్ 1 minute, 30 seconds or 1 minute, we will move forward. Anybody, any doubts? This is your time. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కెన్ ఆస్క్, డోంట్ హెజిటేట్. అంటే మీరు ఏదైనా అడుగుతున్నప్పుడు ఓకే వీడికి ఇది అర్థమైంది, ఇది అర్థం కాదని చెప్పేసి నాకు అర్థమవుతుంది. సో సత్యజీ చెప్తున్నారు ఎవ్రీథింగ్ ఈస్ క్లియర్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎనీబడి, సార్ ఎనీ ఇప్పుడు డౌట్స్? వాళ్ళకి చెప్పండి. సార్ ఇప్పుడు ఫేస్బుక్ పేజ్ అన్నా ల్యాండింగ్ పేజ్ అన్నా రెండు ఒకటేనా లేకపోతే వేరు వేరే సార్? నో బాలు గారు, నో. పేజ్ ఆ, వేరు, ల్యాండింగ్ పేజ్ వేరు. అంటే అది దాంట్లో పేజ్ అనేది మన పర్సనల్ ప్రొఫైల్ కి పేజ్ కి చాలా వేరియేషన్ ఉంటుంది. పేజ్ ద్వారా మనం యాడ్స్ అని చేసుకోవచ్చు. ఓకే సార్. ల్యాండింగ్ పేజ్ అనేది దిస్ ఈజ్ లైక్ అన్ వెబ్సైట్. ఓకే సార్. ఇట్ ఈస్ నాట్ ఎ వెబ్సైట్ బట్ ఇట్స్ లైక్ ఎ వెబ్సైట్. వెబ్సైట్ కి దీనికి తేడా ఏంటంటే వెబ్సైట్ ఇన్ఫర్మేషన్ మాత్రం ఇస్తుంది. ఓకే సార్. ల్యాండింగ్ పేజ్ ఏం చేస్తుందంటే ఒక ప్రాస్పెక్ట్ ని, ఇప్పుడు మీరు చెప్పండి, నేను ఒక వెబ్సైట్ ఇన్ఫర్మేషన్ పెట్టడం వేరు. ఇప్పుడు నా ల్యాండింగ్ పేజ్, ఇనిషియల్ ల్యాండింగ్ పేజ్ చూశారు, ఫస్ట్ ల్యాండింగ్ పేజ్ ఆర్గానిక్ వేలో వెళ్ళినట్టు ల్యాండింగ్ పేజ్ చూశారు. ఓకే సార్. దాంట్లో ఏమి ఇచ్చామంటే స్టెప్ బై స్టెప్ నా క్లయింట్స్ టెస్ట్ మోడ్లు కూడా నేను ఇచ్చేసాను. ఇప్పుడు ఒక క్లయింట్ గా దాన్ని ఎవరైనా చూసినప్పుడు వాళ్ళకి ఏమనిపిస్తుంది, మీ ప్రొఫెషన్ ఏం చేస్తున్నారు ఎట్లా అని ఆ, యా వాళ్ళకి ఆలోచన చేసిన వస్తుంది. సర్వీస్ కూడా నా క్లయింట్స్ మాట్లాడుతున్నప్పుడు వాళ్ళకి రిలేట్ అవుతాయి కదా, ఒక నాకు కూడా ఈ ప్రాబ్లం ఉంది, నేను కూడా సర్వీస్ తీసుకుంటే బాగుండు అనిపిస్తుందా లేదా? అనిపిస్తుంది ఖచ్చితంగా సార్. ఎగ్జాక్ట్లీ. అందుకని ల్యాండింగ్ పేజ్ అనేది సపరేట్ ఫ్రమ్, డిఫరెంట్ ఫ్రమ్ ఫేస్బుక్ పేజ్. ఓకే పేజ్ సార్. ఉండాలి, ఇట్స్ వెల్ అండ్ గుడ్. కాకపోతే ల్యాండింగ్ పేజ్ అయితే కంప్లీట్లీ దానికి దీనికి చాలా వేరియేషన్ ఉంటుంది. ల్యాండింగ్ పేజ్ ఉంటే కనుక అది అట్లాంటి ఒక పర్సన్ ని ఈజీగా ప్రాస్పెక్ట్ నుంచి బయటకి కన్వర్ట్ చేయడానికి సపోర్ట్ చేస్తుంది మనకి 100%. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఎనీబడి అండి, ఎనీ డౌట్స్? ఎనీబడి, ఇంకేం డౌట్స్ లేవా? ఒకరేనా? సో డౌట్స్ లేవంటే అంతా క్లియర్, సత్య సార్ చెప్పినట్టుగా అందరికీ వచ్చినట్టు, క్లియర్టీ వచ్చినట్టు. ఇప్పుడు దాకా మనం ఏం చూసామంటే ఆ, మన ఎస్టాబ్లిష్మెంట్ చేసుకున్నాం డిజిటల్లో. మార్కెటింగ్ సెక్షన్ ఇప్పుడు రాబోతోంది. ప్లీజ్ బి అటెంటివ్. కమింగ్ ఒక ½ hour ఆర్ 40 minutes ఏమైతుందో, ఇట్స్ ఏ సూపర్ మైండ్ బ్లోయింగ్ సెషన్ అంటారు ఈ ½ hour 40 minute సెషన్. వై? బికాస్ ఎంటైర్ ఈ సెషన్ కి ఈ అప్కమింగ్ 30 to 40 minutes అనేది ఒక బ్యాక్ బోన్ లాగా చెప్పొచ్చు. ఇట్స్ బ్యాక్ బోన్. ఎందుకంటే అందరు కూడా ఇక్కడ దాకా బాగా చేస్తారు. ఇక్కడి నుంచి రాబోయే స్టెప్స్ ఏమైతున్నాయో, ఈ స్టెప్స్ మీ యొక్క బిజినెస్ కి క్లయింట్స్ ని ఎట్లా అట్రాక్ట్ చేయాలో స్ట్రాటజికల్ గా ఉంటాయి. వర్కింగ్ మోడల్స్ అంటాను. ఇవన్నీ కూడా ప్రాక్టికల్ థింగ్స్. ఐఎమ్ నాట్ టాకింగ్ ఎనీథింగ్ యాజ్ ఎ థియరిటికల్. ఇవన్నీ కూడా నేను ఇంప్లిమెంట్ చేస్తూ, నేను అక్వైర్ చేసి, నేను రిజల్ట్ పొందిన రిజల్ట్ ని నేను మీకు గైడ్ చేయగలుగుతున్నాను. యు ఆల్సో ఇంప్లిమెంట్ దీస్ థింగ్స్. దీస్ ఆర్ వెరీ సింపుల్ స్టెప్స్. చాలా సందర్భాల్లో చాలా మంది నెగ్లెక్ట్ చేసే స్టెప్స్. అదేముంది లేని సింపుల్ గా వదిలేస్తారు. బట్ రిజల్ట్ లైస్ ఇన్ దట్ పాయింట్ ఓన్లీ.
అలాంటి సింపుల్ స్ట్రాటజీస్ ఏమైతున్నాయో, ఎఫెక్టివ్ రిజల్ట్ వచ్చే స్ట్రాటజీస్ ఏమైతున్నాయో అప్కమింగ్ ఒక 30 to 40 minutes నేను కంప్లీట్ రివీల్ చేయబోతున్నాను. ప్లీజ్ బీ అటెంటివ్. ఇప్పుడు దాకా మీరు వినకపోయినా డోంట్ వరీ అబౌట్ ఇట్, బట్ ఇక్కడ నుంచి ఈ సెషన్ వరకు మీకు చాలా ఉపయోగపడుతుంది. బీ అటెంటివ్, ఐఎమ్ టెల్లింగ్ యూ. ఓకే, సో ఏంటి ఆ ఇన్ఫర్మేషన్ ఏంటి, ఎలా ఉంటుంది అది, ఆ పాయింట్స్ ఎలా ఉంటాయి కూడా నేను మొత్తం మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. సో దీంట్లో ఎంతవరకు వచ్చా మార్కెటింగ్ అయిపోయింది. ఐ మీన్ ఇప్పుడు మార్కెటింగ్ లో ఉన్నాం మనము. ఇక్కడ దాకా వచ్చాము, ఎస్టాబ్లిష్ దాకా వచ్చాము. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఇందాక ఇచ్చినట్లుగానే ల్యాండింగ్ పేజ్ ఇక్కడ పెట్టాము. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనము మార్కెటింగ్ సెక్షన్ లోకి వెళ్తున్నాం. ఈ మార్కెటింగ్ లో యాక్షన్ స్టెప్స్ ఆబ్జెక్టివ్ ఏమని చెప్పామంటే గెట్ ఇన్ టచ్ విత్ పొటెన్షియల్ బయర్స్ అండ్ పాపప్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దెమ్. ఆల్వేస్ వాళ్ళ ముందు మనం ఎట్లా పాపప్ అవ్వాలి, మనం రిమైండ్ చేయాలి, వాళ్ళకి ఎట్లా రిమైండ్ చేయాలి, దాని గురించి మనం ఒకసారి చెప్తే కనుక ఫస్ట్ థింగ్ ఇక్కడ మీ అందరు కూడా జస్ట్ చాట్ బాక్స్ లో పెట్టండి మీ ప్రొఫైల్లో ఎంతమంది ఉన్నారు మీ ఫ్రెండ్ లిస్ట్ లో, నంబర్ పెట్టండి. 100 అయితే 100, 500 మంది అయితే 500 మంది, 1000 అయితే 1000, ఎంతమంది మీ ఫ్రెండ్ లిస్ట్ లో ఉన్నారు జస్ట్ చాట్ బాక్స్ లో టైప్ చేయండి ఒకసారి. ఎంతమంది ఉన్నారు మీ ఫ్రెండ్ లిస్ట్ లో? 100, 500, 200, 1000, ఎంతమంది ఉన్నారు? కెన్ యూ ప్లీజ్ టైప్ యువర్ చాట్ బాక్స్ యువర్ నంబర్. 125, ఓకే, గుడ్. నెక్స్ట్ 400, గ్రేట్ సార్. 1400 సార్. 500, ఓకే. 60, ఓకే. ఓకే, అంతేనా? మిగతా వాళ్ళకి అసలు లేరా? కృష్ణ గారు పెట్టారు, లక్ష్మీనారాయణ పెట్టారు. మోర్ దెన్ 500, ఓకే. ఓకే మురళి గారు, గుడ్ గుడ్. 500, మోర్ దెన్ 500. రిమైనింగ్ పీపుల్ లేరా? ఓకే, మోర్ దెన్ 500, ఓకే. ఎనీబడి ఇంకా? ఓకే, సో మీ ప్రొఫైల్లో 100 మంది ఉన్నారా, 200 మంది ఉన్నారా, 500 మంది ఉన్నారా, దట్స్ బెటర్. ఈవెన్ బిలో 500 పీపుల్ ఉన్నా కూడా వీ కెన్ జనరేట్ లీడ్స్, డోంట్ వరీ అబౌట్ ఇట్. ఒక రైట్ పీపుల్ మనం ఎలా అప్రోచ్ అవ్వాలి, ప్రీమియం బయర్స్ ఎలా ఉంటారు, ఆల్రెడీ మనం ఇనిషియల్ గానే మన అవతార్ క్రియేట్ చేసేసాం. ఇలాంటి వాళ్ళు ఎక్కడ ఉంటారు మనకి ప్రీమియం బయర్స్ అనే వాళ్ళు? ఒకసారి మనం ఆ లిస్ట్ అంతా చూస్తే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎఫ్బి మనకి 5000 పీపుల్ దాకా లిమిట్ ఇస్తుంది. మనకి 5000 పీపుల్ దాకా మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు. యూ కెన్ యూజ్ దట్. దీంట్లో మనం చేయాల్సిన యాక్షన్ స్టెప్స్ అండ్ ఇంప్లిమెంటేషన్ స్టెప్స్ లో ఇంక్రీజ్ యువర్ ఫ్రెండ్స్ లిస్ట్. ఫస్ట్ పాయింట్, మీకు 50 ఉండని, 100 ఉండి, 200 ఉన్నాయి, 500 మంది ఉన్నాయి, మనకి 5000 దాకా ఛాన్స్ ఉంది. కాబట్టి వీ కెన్ ఇంక్రీజ్ ఎవ్రీడే వీ కెన్ ఇంక్రీజ్. ఎలా ఇంక్రీజ్ చేయాలో కూడా నేను మీకు టిప్స్ చెప్తాను. వాల్యూ అడిషన్. మెజారిటీ ఆఫ్ ద రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ ఇగ్నోర్ చేసే అంశము. చాలా మంది బిజినెస్ పీపుల్ ఆర్గానిక్ వేలో వెళ్తూ యాడ్స్ లేకుండా లీడ్స్ జనరేట్ చేయాలనుకున్న అంశంలో దీని మీద ఫోకస్ పెట్టకపోవడం అనేది ఏదైనా ఉంది అని అంటే వాల్యూ అడిషన్ లో అది ఎలాగో నేను చెప్తాను. దీనికి ఇందాక బ్యాక్ బోన్ అన్నాం కదా, హార్ట్ లాగా అనమాట ఇది వాల్యూ అడిషన్ అనేది. ఆర్గానిక్ మార్కెటింగ్ కి హార్ట్ లేకపోతే ఒక హ్యూమన్ బీయింగ్ అవచ్చు, ఎనీ క్రియేచర్ ఎలా సర్వైవ్ కాలేదో, లైవ్ కాలేదో, సేమ్ టు ద వే ఆర్గానిక్ వేలో వెళ్తూ యాడ్స్ లేకుండా చేసినప్పుడు ఈ వాల్యూ అడిషన్ అనేది అంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. లేకపోతే వర్కౌట్ కాదు. ఎలా చేయాలో కూడా నేను చెప్తాను, డోంట్ వరీ. కంటెంట్ మార్కెటింగ్. కంటెంట్ ద్వారా ఒక ఐబాల్స్ అంటే ఇది చూస్తే వాళ్ళు అట్లా గ్రాప్ చేసేయాలి. అంటే వాళ్ళు స్క్రాల్ చేస్తూ ఉంటారు కదా మొబైల్, ఇట్లా స్క్రాల్ చేసినప్పుడు మన కంటెంట్ కనిపించండి, అరే ఇది చూస్తే బాగుండు అనిపించాలి. ఐబాల్స్ క్యాచ్ చేయాలి, అట్రాక్టివ్ ఉండాలి. చాలా మంది కంటెంట్ విషయంలో రోజుకు 4-5 సార్లు ప్రతిరోజు వాళ్ళు పోస్ట్ చేస్తున్నా కూడా ఒక సాడ్ రియాలిటీ ఏంటి అని అంటే ఒక లైక్ వచ్చి ఉండదు, ఒక కామెంట్ ఉండదు, ఒక్కరు దాన్ని షేర్ చేయరు. ఎందుకు చేయరు అని ఎవరైనా క్వశ్చన్ చేసుకుంటే మీకు కూడా అనిపించండి. చాలా సందర్భాల్లో నేను రెగ్యులర్ గా పోస్ట్ చేస్తున్నాను, ప్రతిరోజు నా వెంచర్స్ పోస్ట్ చేస్తున్నాను, కానీ పీపుల్ నాకు రెస్పాండ్ అవ్వట్లేదండి. ఎక్కడో ప్రాబ్లం ఉంది, ఏదో జరుగుతుంది, ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు? మన సోషల్ మీడియా పవర్ఫుల్ అని మనకు తెలుసు, చాలా దీంట్లో ఎంత రిజల్ట్ ఉందన్న సంగతి మనకు తెలుసు. ఎవ్రీథింగ్ యూ నో, డిజిటల్ గురించి మనకు తెలుసు, అన్ని ఐడియా ఉన్నాయి. బట్ వీళ్ళు ఏదో చెప్తున్నారు కానీ బట్ ఎవరు అప్లోడ్ చేసినా కూడా మనకి రిజల్ట్ రావట్లేదండి. ఎవరు మన దగ్గర రావట్లేదు, ఎవరు అడగట్లేదు నన్ను, నాకు లీడ్స్ రావట్లేదు, ఎంక్వైరీస్ రావట్లేదు. ఎందుకు వస్తున్నాయి అలాంటి క్వశ్చన్స్ మన మైండ్ లో? మనం చేస్తున్నా కూడా రాలేదని అనుకుంటే కనుక ఈ కంటెంట్ మనం పోస్ట్ చేసే కంటెంట్ చేశారా, అది ఎవరికి అవసరం లేదు.
అది అంటే ఆ కంటెంట్ వాళ్ళకి నచ్చే కంటెంట్ లేకపోతే వాళ్ళకి ఉపయోగపడే కంటెంట్ మనం పెట్టట్లేదు. అక్కడ ల్యాకింగ్ ఉంది. అది ఏ విధంగా ఓవర్కమ్ చేయాలో నేను చెప్తాను మీకు. ఫోర్త్ వన్ వచ్చేసి కమెంట్ మార్కెటింగ్. కమెంట్ మార్కెటింగ్ అనేది ఒక పెద్ద సబ్జెక్ట్. నేను ఇనిషియల్ గా మా కోచ్ దగ్గర నేర్చుకున్నప్పుడు అసలు లిటరలీ షాక్, ఇంత ఉందా కమెంట్లు అని చెప్పేసి. ఒక్క కమెంట్ కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ చూసే విధంగా, కొంతమంది థౌజండ్స్ ఆఫ్ పొటెన్షియల్ బయర్స్ చూసే విధంగా మనం ఎట్లా చేయొచ్చు దాన్ని, ఎట్లా రెస్పాన్స్ అవ్వచ్చు. కొంతమంది ఈ కమెంట్ జస్ట్ ఒక క్లిక్ చేసేస్తారు, ఒక లైక్ కొట్టేస్తారు. కమెంట్ పెడితే ప్రొఫెషనల్ గా ఎంత రిజల్ట్ అనేది దే డోంట్ నో ఎంత పవర్ఫుల్ ఉంటుంది అనేసి. ఓకే, నెక్స్ట్ లైవ్ వీడియోస్. లైవ్ వీడియోస్ ఎంత పవర్ఫుల్. నేను లాస్ట్ వీక్ వన్ ఆఫ్ మై కోచింగ్ క్లయింట్ ఉంటే తను ఇప్పుడు దాకా అసలు చేయలేదన్నమాట. లైవ్ లోనే ఎప్పుడు వీడియో చేయలేదు. ఒక లైవ్ చేస్తే ఎంత 500 మంది 600 మందిలో ఫ్రెండ్ లిస్ట్ లో ఉన్నారు. యూ కాంట్ బిలీవ్. ఈ రోజు నేను చూస్తే అది ఇంచుమించు ఒక 2 వీక్స్ అయింది. ఈ రోజు చూస్తే 2000 వ్యూస్ ఉన్నాయి దానికి. 2000 వ్యూస్ ఒక లైవ్ చేస్తే లిటరలీ షాక్. తను షాక్ అయ్యారు, నేను షాక్ తిన్నాను అనమాట. ఉండేది 500 మంది అయితే 2000 వ్యూస్ ఎట్లా వచ్చాయి దాంట్లో. లైవ్ ఈజ్ వెరీ పవర్ఫుల్. నేను చెప్తాను మీకు. రీల్స్, స్టోరీస్, ప్రొఫైల్ స్టోరీస్ అప్లోడ్ చేస్తూ ఉంటే పీపుల్ అంటే ఇందాక అనుకున్నాం, ఆల్వేస్ పాపప్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ పొటెన్షియల్ బయర్స్. దిస్ ఈస్ అన్ ఆబ్జెక్టివ్ అనేసి మార్కెటింగ్ ద్వారా. దాంట్లో వన్ ఆఫ్ స్ట్రాటజీ వచ్చేసి స్టోరీస్ పోస్ట్ చేయడం. సో దీస్ ఆర్ ఆల్ ద యాక్షన్ స్టెప్స్. ఇవి చేస్తే పీపుల్ మీ దగ్గర రావడం మొదలు పెట్టేస్తారు. ఎలా చేయాలి ఇది ఇంపార్టెంట్. చేయడం అనేది అందరూ తెలుసు, ఇట్లా చేస్తే బాగుంటుందని తెలుసు. బట్ ఎలా చేయాలి, కంటెంట్ ఎలా మనము సెట్ చేసుకోవాలి, వాళ్ళ టక్కన మన దగ్గర ఆగి వాళ్ళ ఐబాల్ క్యాచ్ చేయాలంటే ఎలాంటి కంటెంట్ మనం యూజ్ చేయాలి, ఎలాంటి రీల్స్ యూజ్ చేయాలి, ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేద్దాం. ఓకే.